ఏ శాస్త్రంలో, ఏ పురాణంలో, ఏ వైదిక ధర్మంలో లేదు తల్లి జంతుబలి. జంతుబలి అనే సర్గ ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంలో ఒక మంత్రం, ఒక శ్లోకం ఉంది. దాన్ని మనం డీకోడ్ చేస్తే వివరణ ఇస్తే జంతు బలి అంటే జంతు బలి. బలి అంటే సమర్పణ తల్లి, సమర్పించడం, వదిలివేయడం. ఏ మానవుడే గాని భగవంతునికి జంతు గుణాలను విడిచిపెట్టాలని దాని అర్థం. దాన్ని ఇలా మార్చారా? ఇలా మార్చారు. జంతు గుణాలంటే ఇప్పుడు చూడమ్మా, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నారు, చిన్న చిన్న పిల్లల్నే వాళ్ళకి ఇచ్చేయడం, చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేయడం. అవును స్వామి. జంతువులు ఏ విధంగా అయితే నా కడుపు నిండాలని జింకని దాన్ని వేటాడుకొని ఎట్లా తింటాయి, తను బ్రతకడానికి వేరే వాళ్ళ గొంతులు ఎట్లా కోస్తున్నారు, ఇవన్నీ జంతు గుణాలే కదమ్మా. ఈ జంతు గుణాలు వదిలేసి నాతోనికి రా అని చెప్పి ఋగ్వేదంలో ఉన్న ఒక మంత్రం, అది అర్థం. జంతు గుణాలను బలి ఇయ్యాలి, జంతు గుణాలను విసర్జించాలి, జంతు గుణాలను వదిలివేయాలి. యద్గుణం తత్కార్యం అనే దానికి ఇది రూఢి. దాన్ని కాస్త ఇలా మార్చి మంచిగా వాళ్ళ అభిరుచులను దేవుని దగ్గర పెట్టేసి దేవుని పేరు చెప్పి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అది మంచిగా తినేస్తున్నారు అన్నిటిని. అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి మీరు అక్కడ బలిచ్చి. కానీ తప్పు తల్లి అది. ఎట్లా అంటే దాన్ని కోసేటప్పుడు అది ఎంత ఏడుస్తుందో, ఎంత బాధపడుతుందో పాపం. ప్రతి జీవికి బ్రతికే స్వేచ్ఛ ఉంది తల్లి. అది ఎంత ఉసురంటదో, ఎంత బాధపడుతుందో, ఎంత ఏడుస్తుందో, దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా తల్లి పాపం. భగవంతుడు అందరినీ సమానంగా పుట్టించాడమ్మా. ఇది శాస్త్రంలో పాపో రోగభూయిష్టం అని చెప్తారు. రోగానికి మూలం పాపమట. పాపంలో ప్రథమ పంక్తి భోజనం. తినగూడనివి తిన్నా, తాగగూడని తాగినా రోగానికి నాంది అవుతుంది నీ దేహం అని శాస్త్రం. అందులో ప్రథమ సూత్రం మాంసభక్షణ. ఇప్పుడు అది చస్తే తప్ప నీ కడుపు నిండదు కదా తల్లి. పోనీ అది తింటేనే నువ్వు బ్రతుకుతావని ఏం లేదమ్మా. నువ్వు తిని బ్రతకగలిగేటటువంటి సంయోజన క్రియలు ప్రకృతి ఎన్నో ఇచ్చింది. ఒకటా రెండా? ప్రకృతికి నీకన్నా బాగా తెలుసు ఏ ఋతువులో నువ్వు ఏ పండు తింటే నీ బాడీ మంచిగా ఉంటుందో, ఆ ప్రకృతి యొక్క వాతావరణ మార్పులకు తట్టుకొని ఉంటుందో అని ఋతుక్రమంగా వచ్చేటటువంటి పండ్లు, పూలు, కాయలు, చిరుధాన్యాలు, పంటలు, 365 రోజులు అదే చికెను, అదే మటను, అదే మందు. ఏంటమ్మా అసలు ఇది జీవన విధానం అనాలన్నా, ఒక కలగోరు కంపానాలన్నా అర్థం కాదు అసలు. ఆయుర్వేదంలో ఒక మెయిన్ సూత్రం ఉంది తల్లి. ఏ మానవుడైనా సరే ఈశ్వరుడు నియమించినటువంటి ఆయువును అనుభవించాలన్నా, రేపటి తరాన్ని ఆరోగ్యకరంగా సమాజంలోకి ప్రసాదించాలన్నా, తన నుండి ఒక తరమును తీసుకురావాలన్నా శాకాహారము, అది స్వల్పాహారమే శ్రేష్టమని ఉన్నది. శాకమనగా ఒక ఉదాహరణ చెప్తాను తల్లి. శాఖలుగా రావాలి. నీవు ఒక గింజ నాటితే దానికి అనేకమైన విత్తనాలు వస్తాయమ్మా. భగవంతునికి తెలుసు, ఒకవేళ ఒకే విత్తనం నాటిన దానికి ఒకే విత్తనం నాటేటట్టుంటే మనం బ్రతకగలిగే వాళ్ళమా? ఒక విత్తనానికి అనేకమైన విత్తనాలు, అనేకమైన శాఖలు వస్తున్నాయి. అందుకే శాకాహార భుక్తం పరమశ్రేష్ఠ.